హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థగ్ లైఫ్ అనే తెలుగు మూవీ చూశాను. ఇది తమిళ సినిమా, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇందులో హీరోగా కమల్ హాసన్ అండ్ సింబు యాడ్ చేశారు. త్రిష హీరోయిన్గా యాడ్ చేసింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి మనీష్ శర్మ అన్నమాట. ఈ 38 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్ అన్నమాట. అయితే కమల్ హాసన్ గ్యాంగ్స్టర్ ఉన్నప్పుడు ఒకసారి సింబు చిన్నప్పుడు అనాథగా ఉంటే సింబు తనకు దొరుకుతూ తనని తీసుకుపోయి తనని కొడుకులాగా పెంచి పెద్ద చేసి తనలాగే ఒక గ్యాంగ్స్టర్ని చేస్తాడు. అయితే అనుకోకుండా ఒక సంఘటన వల్ల వీళ్ళిద్దరు భద్రశత్రువులుగా మారాల్సి వస్తుంది. అసలు వీళ్ళిద్దరు ఎందుకు భద్రశత్రువులుగా మారారు, తండ్రి కొడుకుల్లాగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, చివరిలో ఎవరు గెలిచారు అనేది మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, యావరేజ్, వన్ టైం వాచబుల్ అన్నమాట. రొటీన్ స్టోరీ. ఇలాంటి సినిమా స్టోరీలు చాలా వచ్చినాయి. మనకు తెలుగులోనే పవన్ కళ్యాణ్ గారు నటించిన బాలు, పంజాబ్ మూవీ కూడా సిమిలర్ కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది అన్నమాట. అయితే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంటర్వెల్లో కమల్ హాసన్ గారి మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ వచ్చే ఫైట్ కానీ అతనికి తగిలిన బుల్లెట్లకి మనము చాలా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, సెకండ్ హాఫ్ ఏమవుతుంది అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కొంచెం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి రివర్స్లో జరుగుతుంది. అంటే వన్ సైడ్ కొట్టుడు అయిపోతుంది అన్నమాట. అంటే కమల్ హాసన్కి బుల్లెట్లు తగిలి చనిపోతున్నతను ఎమ్మటే 2 సంవత్సరాలు లీప్ అని పెట్టి ఎమ్మటే కమల్ హాసన్ గారు బతికి రావడం, అది తను కరాటీ, కున్ఫు అవన్నీ నేర్చుకొని రావడం, అందరినీ వన్ సైడ్ వార్ లాగా అందరినీ కొట్టడం, సేమ్ మనకు ఇండియన్ 2 భారతీయుల్లో లాగా ఎలా అయితే ఫైట్లు ఉంటాయో అలాగా అందరినీ కొట్టుకుంటూ రావడం. ఒక క్లైమాక్స్లో ఒక్కటి ఇద్దరు టగా వార్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే చాలా బాగుంది. ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కూడా పర్లేదు, బాగున్నాయి. కాకపోతే కాన్సెప్ట్ అనేది రొటీన్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ చాలా వచ్చినాయి మనకు. రీసెంట్గా మనీష్ శర్మ గారే తీశారు నవాబ్ అనే మూవీ స్టోరీ కూడా సిమిలర్ కాన్సెప్ట్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుంటే ఇంకా బాగుండి అనిపించింది. అలాగే కొన్నిటికి లాజిక్స్ అని ఉండవు. అంటే అన్ని బుల్లెట్లు తగిలిన కమల్ హాసన్ గారు ఎలా బతికారు, మళ్ళీ 2 సంవత్సరాలు ఎక్కడున్నారు అదేమి చూపించకుండా మాటలలో జస్ట్ 2 సంవత్సరాలు తను కున్ఫు, కరాటీ ఇవన్నీ నేర్చుకొని వచ్చినట్టు చెప్పేస్తారన్నమాట. అవి కొంచెం ఉన్నాయి మిస్టేక్స్. కొంచెం స్టోరీ కూడా న్యూగా ఉండుంటే బాగుంటుంది. కొత్త స్టోరీ ఏదైనా ఉండుంటే బాగుంటుంది. ఇది రొటీన్ స్టోరీ అయిపోయింది. అలాగే త్రిష గారు ఎందుకున్నారు అనేది అర్థం కాదు. అంటే త్రిష గారి వల్ల ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయేమో అనుకుంటే అసలు త్రిష గారి వల్లే కాదు. అది రీజన్ అనేది మీరు మూవీయే చూసి తెలుసుకోండి. అసలు త్రిష గారు లేకపోయినా సినిమాకి ఏమీ కాదు, కాన్సెప్ట్ అలాగే సాగుతుంది అన్నమాట. ఈ ఓవరాల్గా అయితే ఈ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. మెయిన్ ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫే ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అది సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం లాగ్ ఉంది. డైరెక్షన్ పర్లేదు, కొంచెం వేరే స్టోరీతో తీసుంటే ఇంకా బాగుంటుంది. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.